సార్ యాక్చువల్‌గా ఇప్పుడు తెలంగాణలో ఆహ్, జరుగుతున్న ఈ రాజకీయ కోణాలు చూసుకుంటే, ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, దానికి సంబంధించి కవిత గారేంటంటే రీసెంట్‌గా ఆవిడ కొన్ని కొన్ని సెపరేట్‌గా మీటింగులు పెట్టడం గానీ, ఆవిడ మాట్లాడే ధోరణ గానీ, ఇదంతా చూస్తుంటుంటే తెలంగాణ రాజకీయంలో రాబో ఎలక్షన్స్‌గా రాబో రాజకీయాల్లో చాలా అంటే చాలా మలుపులు వస్తాయని చెప్పనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. మీ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది సార్? మీరు చూసిన కోణంలో ఏ విధంగా ఉంది? ఏం రావచ్చు, వస్తే పెద్ద తేడా ఏమొస్తుంది? రాజకీయాలు రాజకీయాలే కదా నడుస్తుంది. ఆ మధ్యలో షర్మిల గారు వచ్చారు ఆంధ్రాకి. ఏం జరిగిందో ఇప్పుడు ఏమొచ్చారు, ఏం జరుగుతుందో తెలియదు. బట్ షర్మిల గారు అప్పట్లో ఏంటంటే షీ వాజ్ నాట్ ఎ ఫోర్స్. ఇక్కడ తెలంగాణలో ఈవిడ జాగృతి పెట్టినప్పటి నుంచి ఈవిడ ఒక ఫోర్స్, ఈవిడికి ఒక వర్గం ఉంది. షర్మిల గారికి ఆంధ్రాలో పెద్దగా వర్గం లేదు కాబట్టి ఆవిడ పెద్ద డెంట్ పెట్టలేదు అప్పుడు. హ్మ్. మరి ఈవిడ వస్తే డెంట్ పెడుతుందేమో తెలియదు. సెపరేట్ అవుతుందా లేకపోతే వేరే పార్టీలో చేరుతుందా, ఫైనల్గా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు అంతా కలిసిపోతారా మనకేం తెలియదు కదా, మనం ఏం అనుకోవట్లేదు కదా. సో చూడాలి మరి ఏమవుతుందో. అదే సార్. ఇక్కడ 2 వర్గాలుగా విడిపోయి ఉన్నారని చెప్పని కూడా వర్గాలు ఎప్పుడో ఉన్నాయి, ఎప్పుడు లేనిదే ఉంది. ఈయన వర్గం ఆయన వర్గం. కుటుంబంలోనే 2 కుటుంబంలో వర్గాలుగా వర్గాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, తెలిసిందే ఇది. హ్మ్. ఈవిడ సొంతంగా ఈవిడ కొంతకాలం నడిపిస్తుంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సరే కేసీఆర్ గారు. సో ఎవరి దాంట్లో జరుగుతూ ఉండే క్వార్టర్లు జరుగుతూ ఉండేవి. హ్మ్. సో ఇప్పుడు పవర్ లేకపోయేసరికి న్యాచురల్గా కొంత తేడా వస్తుంది కదా. అప్పుడున్న ఆదాయాలు కానీ అప్పుడున్న పవర్ కానీ ఇప్పుడు ఎంజాయ్ చేయలేరు. హ్మ్. సో న్యాచురల్గా తేడాలు వచ్చినప్పుడు కొంతమంది బయటకు వస్తారా ఉంటారా. రేపు ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి ఈ బెదిరింపుల వల్ల ఏమన్నా ఈవిడికి లబ్ధి పొందితే మళ్ళీ ఇటే వస్తుంది. హ్మ్. సో ఫైనల్గా ఆవిడ పాయింట్ ఏంటి, ఆవిడ మంత్రివర్గంలో కావాలి. ఎక్కడో అక్కడో హ్మ్. వీళ్ళు ఇస్తే వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇస్తే బీజేపీ వాళ్ళు. ఆవిడే కాదు, ఇవాళ అందరూ పరిస్థితి అదే ఉంది. హ్మ్. సో ఎవళ్ళు అయినా కానీ ఆ ముఖ్యమంత్రి పదవో లేకపోతే మంత్రి పదవో ఏదో ఒకటి కావాలి. హ్మ్. సో ఎవళ్ళు ఏ పార్టీలోకి వెళ్తారో ఎవళ్ళు మంత్రులు అవుతారో తెలీదు. హ్మ్. రైట్ సార్. అయితే ఇప్పుడు ఈ జరిగిన ఈ ఏవైతే తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన కాంగ్రెస్ నడిపించిన ఈ రోజులు ఏవైతే ఉన్నాయో, వీటిలో ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు అంటే ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రతి పని మీద కూడా ఏంటంటే విమర్శలనేవి బాగా తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఇది ఆసరాగా తీసుకొని ఇప్పుడేంటంటే ఈ పార్టీలనేవి కూడా సెపరేట్ అయ్యి మళ్ళీ ప్రజల్లోకొస్తాయి అని చెప్పిన ఉద్దేశంతో అందరూ కూడా చూస్తున్నారు సార్. యాక్చువల్‌గా ఇక్కడేంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది ఇప్పటి వరకు అని చెప్పని మీరనుకుంటున్నారు? వాళ్ళ పర్స్పెక్టివ్ కాకుండా. బాగానే ఉంది, బాగాలేదనటానికి ఏముంది. ఇప్పుడు నడుస్తుంది, నడిచే ప్రభుత్వం నడుస్తూనే ఉంది, బాగా నడుస్తుంది. కొన్ని చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు, కొన్ని రిలాక్స్డ్గా ఉంటున్నారు. సో ఏదో ఒకటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకటేంటంటే ప్రయత్నం చేస్తున్నారు అనేది కనపడుతుంది. హ్మ్. సో ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందా అవుదా అనేది చెప్పాలంటే ఇంకో ఈ సంవత్సరం కూడా చూడాలి. ఒక సంవత్సరం వరకు బాగానే లాక్కొచ్చారు. ఈ సంవత్సరం చేస్తే అంటే ఆయన మార్కు ఆల్రెడీ పడటం మొదలైంది. టోటల్గా రేవంత్ రెడ్డి మార్కు వచ్చేసిందని నేను అన్నా కానీ కొంతవరకు ఇలా జరుగుతుంది అనే ఫీలింగ్ తెస్తున్నాడు. సో ఈ సంవత్సరం అయ్యేటప్పటికి ప్రాబ్లీ ఆయన టోటల్గా కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతాడా లేదా అనేది చూడాలి మనం. అదే సార్. ఇలా ఆలోచిస్తున్న టైంలో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొన్ని కొన్ని సభల్లో ఎలా అంటే డబ్బులు లేవు అంటే అసలు హైదరాబాద్‌లో అంటే ఈ తెలంగాణలో చాలా వరకు కూడా ఏంటంటే ఆహ్, కమర్షియల్‌గా డబ్బులు లేవు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర. బయట నుంచి ఎవరు కూడా అప్పులు కూడా ఇవ్వట్లేదు అని ఈ అంశాలను కూడా ఆయన మాట్లాడడం ఈయన జరుగుతుంది. చెప్పాడా, ఈయన చెప్పలేదని మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇక్కడ చెప్తున్నారేమో మీరు. ఆయన మొన్న మాకు గద్దర్ అవార్డ్స్లో ఆయన ఏం చెప్పాడు, 10 yearsలో 1 trillion చేస్తాను, 2047కి 3 trillion చేస్తాను అన్నాడు. అంటే ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోనో ఏదో ఉంది అక్కడ, ఆ 3 trillion అంత లెవెల్కి తీసుకెళ్తానని ఆయన చెప్తా అంటే నువ్వు డబ్బులు లేవు అన్నాడని చెప్తావండి. నిన్న గద్దర్ అవార్డ్స్లో అంతంత డబ్బులు ఇచ్చారు మాకు. డబ్బులు లేకపోతే అంతంత డబ్బులు ఎట్టిస్తారు? ఓకే సార్. రైట్ సార్. తర్వాత ఇప్పుడు ఆంధ్ర గురించి చూసుకుంటే సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేటప్పటికి ప్రభుత్వం ఆహ్, కూటమి ప్రభుత్వం మొదలయ్యి సంవత్సరం కంప్లీట్ చేసుకుంది సార్.
అయితే ఇక్కడ సంవత్సరం కంప్లీట్ చేసుకున్న తర్వాత రీసెంట్‌గా తల్లికి వందనం అని చెప్పని వాళ్ళిచ్చిన ఏదైతే సూపర్ 6 ఉందో అందులో తల్లికి వందనం సంబంధించి అవి గూడా దాదాపు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు గూడా అమౌంట్ అనేది వేయడం జరిగింది. దీనిపైన గతంలో విమర్శలనేవి చాలా వరకు చూసాం సార్. అంటే అంతమందికి ఇవ్వగలుగుతారా? ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికే. అటువంటిది ఉమ్మడి కుటుంబంలో 12 మంది ఉంటే 12 మంది పిల్లలకు కూడా 1,50,000 దాకా, 1,60,000 దాకా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎలా కనిపిస్తుంది సార్? అంటే ప్రభుత్వం అనేది ఇది స్టాండర్డ్‌గా ఇలా వెళ్తదని చెప్పని కొనసాగుద్దని చెప్పని అనుకోవచ్చు. సంతోషించాలి కదా, ఇచ్చారంటే సంతోషమే కదా. ఇవ్వకపోతే బాధపడాలి కానీ ఇస్తే. పోయిన సంవత్సరం లేదు బాధపడ్డాం, ఈ సంవత్సరం ఇచ్చారు సంతోషిద్దాం, అయిపోయాయి. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఆ పెన్షన్‌కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా రూ. 4,000 ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందజేయడం అనేది జరుగుతుంది. వాలంటీర్‌లు తీసేశారని చెప్పని ఆ విమర్శ పైన ఏంటంటే ప్రభుత్వం పైన ఆహ్, విమర్శలనేవి రావడం జరిగింది. అటువంటిది మళ్ళీ అది ఎటువంటి పరిస్థితిలోకి రాకుండా వీళ్ళేంటంటే టైమ్ టు టైమ్ వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతీది కూడా ప్రతి స్కీమ్ కూడా పర్ఫెక్ట్‌గా వీళ్ళు తీసుకొస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా విమర్శలు ఎదుర్కొంటుంది బయట నుంచి. విమర్శ ఉంటుంది. ఇస్తే ఇంకేమో, ఇప్పుడు నాకు ఇవ్వాలి, నేను లబ్ధిదారుణ్ణి, నాకు లబ్ధి జరుగుతుంటే నువ్వు విమర్శిస్తే మాత్రం నాకు పోయేది నేను ఎందుకు పట్టించుకుంటాను? లబ్ధిదారుడికి రాకపోతే అని మాటలు కానీ, నాకు వచ్చినప్పుడు నువ్వు చెప్తే కూడా నేను విన్నా కదా. సో ఎవడో ఏదో అన్నాడని మాట్లాడుతుంది, ఏనుగుపోతే కుక్కల మరిగినని, దాని గురించి ఎవడో పట్టించుకోకర్లా. నువ్వు నిజంగా చేసావా లేదనేది నీ మనస్సాక్షికి తెలుసు, తీసుకున్నావు నా మనస్సాక్షికి తెలుసు. తీసుకుంటే తీసుకున్నావు అని చెప్తారు, తీసుకోపోతే తీసుకోలేదని చెప్తారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది నాకు తెలియదు. ఆ రాష్ట్రంలో నేను లేను. ఈ యూట్యూబ్లో నేను నమ్మటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కొంతమంది తూ అంటున్నారు, కొంతమంది బ్రహ్మాండం అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలియదు. తెలియని దాని గురించి నేను మాట్లాడతాం ఇంట్రెస్ట్ లేదు. రైట్ సార్. అయితే ఇక్కడ కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్న నాయకులని కొంతమందిని ఇప్పుడేంటంటే అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టడం గానీ ఇటువంటివన్నీ కూడా మనం టీవీలో వాటిలో చూస్తున్నాము. అయితే వీటిపైన చాలామంది ఏంటంటే కక్షపూర్వకంగానే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పని అంటున్నారు. మీ పర్స్పెక్టివ్ ఏంటి? 100% కక్షపూర్వకంగా చేస్తున్నారు, అది తప్పు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే తప్పు చేసి ఆ గవర్నమెంట్లో 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఇదే తప్పు వీళ్ళు చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్లో వీళ్ళు కూడా అంతే అవుతారు. ఇది ఇంకా దీని గురించి ఎక్కువసేపు డిస్కషన్ అనవసరం. రైట్ సార్. సార్ ఇక్కడ జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్‌కి సంబంధించి ఈ టాపిక్ మీరు ఇందాక అన్నారు ఆంధ్ర వాళ్ళు కూడా చేస్తే దానికి కూడా మంచి ఇది వస్తుందని చెప్పన్నారు. రైట్, మీరు ఇందాక అన్నారు కదా సార్, ఆంధ్రాలో ఎవరున్నారు అసలు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పన్నారు. ఒకవేళ వాళ్ళు కూడా ఏమైనా ఇటువంటి కార్యక్రమం చేయాలి అని చెప్పని అనుకుంటే, అవార్డ్స్ ఇవ్వాలని చెప్పని అనుకుంటే, మరి అక్కడ ఎవరు లేనప్పుడు ఎవరికి ఇస్తారని చెప్పన్నారు? ఎవరు లేకపోతే ఎవరికి ఇవ్వటం అండి, సినిమాకే కదా ఇస్తారు. ఇప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇస్తున్నారు, నేషనల్ అవార్డు ఇస్తున్నారు. మన వెళ్ళి ఢిల్లీలో తీసుకోవట్లేదు, బాంబేలో తీసుకోవట్లేదు. ఇస్తే అట్లాగే వెళ్తాం. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అయ్యా, గవర్నమెంట్ అంటే ప్రెస్టీజియస్ అవార్డే కదా. తెలుగు భాషని గౌరవిస్తున్నారు, తెలుగు వాళ్ళని గౌరవిస్తున్నప్పుడు మనం వెళ్ళి తెచ్చుకుంటానికి మనకేంటి ఇబ్బంది? నాకు అర్థం కాల. ఏం ప్రశ్నలు వేస్తున్నావు నువ్వు సార్? అంటే మీరు ఈ చర్చలు జరిగినప్పుడు ఇటువైపు గవర్నమెంట్కి వీటికి కూడా మీరు ఇన్విటేషన్ ఇవ్వాలి అన్నట్టుగా అంటే మీరు ఏమైనా మాట్లాడడం జరిగింది సార్? బోర్డులో ఉన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడతాం? మనకేం సంబంధం అయ్యా? నేను ఎవరిని మాట్లాడతాను? ప్రతిదానికి నేను మాట్లాడతానికి నేను ఎవరిని? అంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎక్కడైనా మాట్లాడితే కొంచెం మనకి మాట్లాడతారు. ఎవరిన పిలిచి మాట్లాడి అడిగితే సమాధానం చెప్పాలి కానీ గోక్కోవటం ఎందుకు వెళ్ళి అక్కడ ఇక్కడ సంబంధం లేని విషయాలు కదా సార్. ఇప్పుడు ఏదైతే మొన్న కందుల దుర్గేష్ గారు నాకు ఫోన్ చేశాడు, సీఎం మీటింగ్ ఉంది రమ్మనమన్నారు. తర్వాత క్యాన్సిలేషన్ కూడా ఆయన చెప్పారు. బట్ ఆయనకి చెప్పాము ఇవన్నీ చేయాలండి అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఆయన పిలిచారు కాబట్టి చెప్పాలి కాబట్టి నాకు తోచినవి నేను చెప్పాను ఆయన. అదే సార్. సార్ ఇప్పుడు ఏవైతే అవార్డ్స్ వీళ్ళకి ఇచ్చారో సేమ్ ఒకవేళ రేపొద్దున కనుక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తే మరి వాళ్ళకే సేమ్ అవార్డ్స్ అలాగే వస్తాయని చెప్పనంటారా? వస్తాయి. సేమ్ అవార్డ్స్ ఎందుకు ఇస్తారు? ఆ జ్యూరీకి నచ్చిన అవార్డ్స్ వాళ్ళు ఇస్తారు. జ్యూరీలు మారుతాయి కదమ్మా. జ్యూరీ మారినప్పుడు టేస్ట్ మారుతుంది, టేస్ట్ మారినప్పుడు సినిమాలు మారుతాయి. వాళ్ళు కొన్ని కలవచ్చు కూడా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అవార్డులు 40 అవార్డులు ఇచ్చారు, ఇక్కడ 20 అవార్డులు వాళ్ళు వీళ్ళు దగ్గర ఒకటే అవ్వచ్చు. ఎందుకంటే జ్యూరీలు కొన్ని సినిమాల్లో అసలు మనం తీసేయలేం. కొన్ని అవార్డు పలానా అవార్డు ఒకరికి వచ్చిందనుకోండి, ఇక ఆ మనిషికి మనం ఇవ్వకూడదు అనుకో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముందు ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ అవార్డ్స్ విల్ బి దేర్ ఆన్ దట్ జ్యూరీ. ఉంటుంది. జ్యూరీ ఎవరైనా కానీ ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఇచ్చి ఉంటారు? ఇది మనం ఇవ్వకపోతే రేపు మన జనం తిడతారా అనే భయం ఒకటి వస్తుంది.
ఆహా! అక్కడ మొదలవుద్దంటారు. మొదలవుతుంది ఆ జ్యూరీకి. గవర్నమెంట్కి సంబంధం ఎప్పుడు మనం అనుకుంటాం ఈ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ వీళ్ళు చెప్తారు వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అని చెప్తారు. ఏ గవర్నమెంట్ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ డెఫినెట్గా చెప్పరు. ఏదో 1-6 అవార్డు వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏదైనా చెప్తారు తప్ప జనరల్గా 40 అవార్డులో 1 అవార్డులో కూడా వాళ్ళు ఎవరు ఇంటర్ఫియర్ అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.